ఇప్పుడు మనం ఒక టిపికల్ క్యారెక్టర్ని కలుసుకోబోతున్నాం. ఆయన మాటలు వింటే చాలామంది గర్విష్టి అనుకుంటారు. కానీ ఆయన మాటల్లోనే చెప్పాలంటే నేను పక్కా పొగరబోతున్నా కూడా గర్వంగా చెప్పుకుంటాడు. కానీ నిజానికి ఆయన శుతిమెత్తగా చెప్పే మాట ఏమంటే, నా అహంకారం ఆత్మాభిమానానికి కొంచెం దిగువన ఉంటుంది కాబట్టి చాలామంది అలా అనుకుంటారు అంటాడు. ఆయన నడుస్తూ ఉంటే నాకు మించిన వాడు లేడు ఈ ప్రపంచంలో అన్నట్టుంటుంది. కానీ ఆయన నడతని ఇప్పుడు మనం గమనించాలి. ఎందుకంటే నడకల కన్నా కూడా నడతల యొక్క ప్రయోగాలను విశేషాలను కనుక్కోవడమే మన యొక్క విశ్వ రివ్యూస్ ప్రధాన లక్ష్యం. కోట అనేది మీ ఇంటి పేరు కావచ్చు, కానీ పురుషోత్తం అంటే శ్రీరామచంద్రుడికి అంత పేరు చిన్న విషయం కాదు. అలాంటి పేరుని పెట్టుకుని కూడా మీ బాల్యంలో మీ నాన్న ఆ పేరుకి సంబంధించి కూడా ఒకసారి ఎగతాళి చేశాడని కూడా విన్నాను నేను. అవును, దానికి కారణం సార్, నేను బాల్యంలో ఉన్నటువంటి అజ్ఞానంతో నేను చాలా పెద్ద అందగాడిని అనే ఫీలింగ్ నాకు. మా ఊర్లో మిగతా వాళ్ళంతా పేద కుటుంబాలే ఉండేటివి. నాకు మంచి బట్టలు చెప్పులు కొద్దిగా దర్జా. మునగ చెట్టు నాటినాం. నేను దేవసేన నాయుడు, ప్రొఫెసర్ దేవసేన నాయుడు ఇంట్లో బ్రహ్మాండంగా కాసే మునగ చెట్లు ఉందంటే నేను వెళ్ళి కొమ్మలు నరుక్కొని వచ్చి 8 కొమ్మలు పెద్ద పెద్దవి నాటిన. వీడు పోయి వాటిని వీకేసినాడు. ఒక మునక్కాయతో కొట్టినా వాడిని. నేను రాత్రి కూడా మావిడితో అన్నా. వీడి చేష్టలు చూస్తుంటే నాకు మళ్ళీ నేను బాల్యంలోకి పోయినట్టు గుర్తొస్తుంది అని. అసలు మా ఊర్లో ఎవరు మొక్కను పెంచుకుంటే నేను ఇంచేసేవాడిని. కుక్క పండుకో అంటే రాయితో కొట్టేవాడిని. ముసలివాడు ఎవరైనా కట్టి పట్టుకొని నడుస్తుంటే కట్టె లాక్కొని పరిగెత్తేవాడిని. రైతు టవల్ వేసుకొని ఉంటే టవల్ లాగేసేవాడిని. అంతెందుకు, మా ఊరికి 2 కిలోమీటర్ల మేర టెలిఫోన్ స్తంభాలకు విద్యుత్ స్తంభాలకి పింగాణి గుబ్బలు లేవు. నేనే పగలగొట్టేసిన. పగలగొట్టి ఇంకా గొప్పగా, నాయన నా గురి అర్జునుడు గురి కొట్టినానంటే అట్లే పగలాల్సిందే అని చెప్తే మా నాన్ననేవాడు, ఊరే పురుషోత్తముడు అని పేరు పెట్టాం కదరా నీకు, ఇంత పనికిమాలాడు అని తెలిసి ఉంటే నీకు పురుష నీచ అని పెట్టిండేవాడిరా నేను